రేవంత్ సర్కార్ కు యూరియా మంటలంటుకున్నాయి. రైతు ప్రభుత్వం పేరుతో మైలేజ్ పెంచుకున్న సర్కార్ ఇప్పుడు అన్నదాతల ఆగ్రహానికి గురవుతోంది. కర్షకులకు రుణమాఫీ, రైతు భరోసా అందించిన ప్రభుత్వం సరిపడా యూరియా ఇవ్వలేకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో ఇప్పుడేం చెయ్యాలిరా బాబు అని తలలు పట్టుకుంటుందట రేవంత్ సర్కార్. రేవంత్ సర్కార్ కి యూరియా టెన్షన్, రుణమాఫీ, రైతు భరోసాతో సర్కార్కు మైలేజ్. పిడుగుల మీద పడిన యూరియా కొరతతో సీన్ రివర్స్. అన్నదాతల ఆందోళనలో నిరసనల వెల్లువ. మైలేజ్ అనుకున్న రైతులే మైనస్ అవుతున్నారా? ప్రభుత్వానికి యూరియా మంటలు అంటుకున్నాయా? తెలంగాణలో యూరియా మంటలు రేపుతోంది. ఖరీఫ్ సాగు అలా మొదలైందో లేదో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం పోరాటం చేస్తున్నారు. పంట సాగుకు సరిపడా యూరియా అందడం లేదంటూ ఆందోళన బాట పట్టారు. ఊరూరా గోడౌన్స్, పిఎస్సి సెంటర్ల ముందు బారులు తీరారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సీన్ మాత్రం మారడం లేదు. దీంతో రేవంత్ సర్కార్కు యూరియా వణుకు పుట్టిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్కు 10,48,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చింది మాత్రం కేవలం 5,32,000 మెట్రిక్ టన్నులే. దీంతో రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో పంటలన్నీ పసుపు బారుతున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేస్తే ఆదిలోనే నష్టాలు చవిచూస్తున్నామని ప్రభుత్వంపై రైతులంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ పరిణామం రేవంత్ సర్కార్ను కలవరపెడుతోందట. అయితే కేంద్రం సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడం కారణంగానే రాష్ట్రంలో కొరత నెలకొందని రేవంత్ సర్కార్ అంటోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 21,000 కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేసింది. అంతేకాదు, రుణమాఫీ చేసిన 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు అందించింది సర్కార్. ఇవి కాకుండా సన్నాలకు 500 రూపాయల బోనస్ సైతం ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగంలో మైలేజ్ పెరిగిందని లెక్కలు వేసుకున్న రేవంత్ సర్కార్ లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని ఆశపడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల రైతు కుటుంబాల్లో సర్కార్ గ్రాఫ్ పెరిగిందని సంతోషిస్తున్న వేళ పిడుగుల యూరియా కొరత వచ్చిపడింది. రైతు సర్కార్ బ్రాండ్తో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందుదామనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగా యూరియా కొరత అంశం తెరపైకి రావడంతో ఏం చేయాలో తోచడం లేదట. అన్నదాతల్లో గ్రాఫ్ పెరిగిందన్న ధీమాతో ఉన్న రేవంత్ సర్కార్ డీలా పడిందన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ యూరియా గండం నుంచి సర్కార్ ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి మరి.